శత్రువుల్ని సమూలంగా అంతం చేస్తే చరిత్ర చెప్పుకోదు. అదే వాళ్లను జీవోత్సవాల్ని చేస్తే ఆ శత్రువులే జరిగిన దాన్ని భావితరాలకు ఓ హిస్టరీగా చెప్తారు. ఇదే ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మొస్సాద్ అనుసరిస్తున్న సూత్రం. ఒక ఆపరేషన్ అప్పటికప్పుడు అనుకునే చేయడం కాదు, ముందే ఏం జరగబోతోందో స్కెచ్ వేసి ఎనిమిని మట్టు పెట్టడం మొస్సాద్కు వెన్నుతో పెట్టిన విద్య. హెజ్బొల్లా విషయంలోనూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఇదే చేసింది. మొన్న మధ్య జరిగిన పేజర్స్ వాకీటాకీ పేలుళ్ల దాడులకు 10 ఏళ్లకు ముందే ప్రీ ప్లాన్ వేసి ఎగ్జిక్యూట్ చేశామని మొస్సాద్ తమ సీక్రెట్ ఆపరేషన్కు సంబంధించినటువంటి సంచలన విషయాలను ఇప్పుడు బయటపెట్టింది. దీంతో తమ ఆపరేషన్స్ ఎంత డేంజరస్సో మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేసింది మొస్సాద్. ఇజ్రాయెల్తో గేమ్స్ అంటే చాలా డేంజర్. మొస్సాద్ పేరు వింటే శత్రువులకు హడల్. 10 ఏళ్లకు ముందే పేజర్ వాకీటాకీలతో టార్గెట్ ఫిక్స్. హెజ్బొల్లాను మట్టుబెట్టేందుకు మొస్సాద్ డేంజరస్ ఆపరేషన్. టు సీ ది ఇన్విజిబుల్ అండ్ డూ ది ఇంపాసిబుల్. ఇది మొస్సాద్ ట్యాగ్లైన్. నిఘా వ్యవస్థల్లో ప్రపంచంలోనే ది బెస్ట్ మొస్సాద్. ఇజ్రాయెల్ పాలస్తీనా పోరులో ఎంతమంది బలవుతున్నా, ఎన్ని దేశాల నుంచి హెచ్చరికలు వచ్చినా మొస్సాద్ తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళుతోంది. దేశ ప్రయోజనాలు మినహా మరేదీ ముఖ్యం కాదంటూ దోసుకెళుతోంది. ఇజ్రాయెల్ వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా పడేలా చూస్తోంది మొస్సాద్. మొస్సాద్ తలుచుకుంటే ఏదైనా చేస్తుందనడానికి ఈ మధ్య లెబనాన్, సిరియాల్లో పేజర్లు, వాకీటాకీల బ్లాస్ట్సే నిదర్శనం. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే ఆధారాలు కాదు కదా, కనీసం బాడీ కూడా దొరకదు. పేజర్ వాకీటాకీ బ్లాస్ట్ విషయంలో హమాస్, హెజ్బొల్లాను స్మాష్ చేసేందుకు మొస్సాద్ 10 ఏళ్లకు ముందు నుంచే సీక్రెట్ ఆపరేషన్స్ మొదలుపెట్టింది, పక్కాగా అమలు చేసింది. అలా 3 నెలలకు ముందు లెబనాన్, సిరియాలో పేజర్లు, వాకీటాకీలు పేలాయి. చాలా మంది హెజ్బొల్లా మిలిటెంట్లు పోయారు, ఇంకెంతో మందికి గాయాలయ్యాయి. హెజ్బొల్లా పనిపట్టడానికి 10 ఏళ్ల క్రితమే పథకం వేసింది మొస్సాద్. 10 ఏళ్లకు ముందు ప్లాన్ ప్రకారం వాకీటాకీ బాంబుల్ని రెడీ చేసింది. 2022 నాటి పథకం ప్రకారం పేజర్ బాంబులను రూపొందించింది. వాటిని హెజ్బొల్లా మిలిటెంట్ల చేతికి చేరేలా ఇజ్రాయలీ గూఢచారి సంస్థ మొస్సాద్ భారీ ప్లానే వేసింది. ఇదే విషయాన్ని 2 మాజీ సైనికాధికారులు చెబితేగాని ప్రపంచానికి తెలియలేదు. హమాస్ మీద ఏదైతే పేజర్ దాడులు అయ్యాయో, లేక వాకీటాకీ దాడులు అయ్యాయో, అవన్నీ కూడా మొసాడ్ ద్వారానే ప్లాన్ అయ్యాయి. అంటే ఇట్స్ అ డిఫరెంట్ చాప్టర్. వీ కెన్ హ్యావ్ కంప్లీట్ ప్రోగ్రామ్ ఆన్ హౌ ఆ పేజర్స్ ఎలా తయారు చేశారు, ఎలా డిజైన్ చేశారు, అసలు ఎక్స్ప్లోజివ్ ఎక్కడ పెట్టారు, ఎక్స్ప్లోజివ్ని ఎలా యాక్టివేట్ చేశారు. ఇదంతా దానికి ఒక సెపరేట్ ఎపిసోడ్ మనం చేయొచ్చు. మైఖేల్, గేబ్రియల్ అనే మారు పేర్లతో ఫేస్ మాస్కులు వేసుకుని ఓ అమెరికన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇజ్రాయెల్ మాజీ సైనికాధికారులు. ఇందులో తమ సీక్రెట్ ఏజెన్సీ మొస్సాద్ ఎలాంటి డేంజరస్ ఆపరేషన్స్ చేసిందో పోసగుచ్చినట్లు చెప్పారు. ముందుగా 1998 నాటి హాలీవుడ్ చిత్రం ట్రూమన్ షోలో మాదిరిగా హెజ్బొల్లా తీవ్రవాదుల చుట్టూ ఓ కాల్పనిక లోకాన్ని సృష్టించారు. మొస్సాద్ గూఢచారులు 10 ఏళ్ల క్రితమే పేలుడు పదార్థాలు కూర్చిన వాకీటాకీలను హెజ్బొల్లా చేతుల్లో పడేటట్లు చేశారు. వాటిని ఇజ్రాయెల్ నుంచి కొంటున్నామని తీవ్రవాదులకు అస్సలు తెలియదు. హెజ్బొల్లా మిలిటెంట్లు తైవాన్ కంపెనీ గోల్డ్ అపోలో నుంచి పేజర్లను కొంటున్నారని మొస్సాద్కు తెలిసింది. హంగరీలో ఒక ఫేక్ కంపెనీని సృష్టించి దాని ద్వారా గోల్డ్ అపోలోకు విడిభాగాలు సరఫరా అయ్యేటట్లు చూసింది. తైవాన్ నుంచి కొన్న పేజర్లలో పేలుడు పదార్థాలు నింపి వాటిని హెజ్బొల్లా కొనేలా యూట్యూబ్లో రకరకాల ప్రకటనలు చేసింది. యూట్యూబ్లో డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అంటూ హెజ్బొల్లాకు వలవేసి ఆర్డర్లు తీసుకునేలా చేసింది మొస్సాద్. ఇలా మొత్తం 5,000 పేజర్లను హెజ్బొల్లా కొనుగోలు చేసింది. 2023 అక్టోబర్ 7న హమాస్ గాజా నుంచి ఇజ్రాయెల్ పై దాడి చేసిన వెంటనే లెబనాన్ నుంచి హెజ్బొల్లా కూడా ప్రతి దాడులు మొదలుపెట్టింది. దానికి కౌంటర్ గా ఇజ్రాయెల్ సెప్టెంబర్లో మొదట హెజ్బొల్లా మిలిటెంట్ల చేతుల్లోని పేజర్లను పేల్చేసింది. ఆ నెక్స్ట్ డే వాకీటాకీలను కూడా పేల్చింది. ఈ పేలుళ్లు హెజ్బొల్లా తీవ్రవాదులను తప్ప చుట్టూ ఉన్నవారికి ఎలాంటి హాని చేయకుండా టెస్ట్ బ్లాస్టింగ్స్ అప్పుడు జాగ్రత్తలు తీసుకుంది.
పేజర్లు పేలడంతో చనిపోయిన వారి అంత్యక్రియలకు వచ్చిన వారి చేతుల్లోని వాకీటాకీలను పేల్చేయడంతో 30 మంది హతమయ్యారు. దీంతో హెజ్బొల్లాలో భయాందోళనలు మిన్నంటాయి. పేజర్స్ అయిపోయాయి, వాకీటాకీలు పేలిపోయాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న భయమే ఇప్పుడు హెజ్బొల్లా మిలిటెంట్లకు కునుకు పట్టనివ్వడం లేదు. ఆ భయమే తమకు కావాలంటోంది మొసాద్. శత్రువును కంప్లీట్ గా లేపేస్తే ఈ భయం ఉండదు. అదే శత్రువును జీవచ్ఛవాన్ని చేస్తే మిగతా వారికి కూడా భయముంటుంది. ఇది మొసాద్ అనుసరిస్తున్న రూల్. ప్రస్తుతం ఎయిర్ కండిషనర్లలో కూడా ఇజ్రాయెల్ బాంబులు పెట్టిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో లెబనాన్లో అంతా భయపడిపోతున్నారు. ఏసీలు కూలర్లు ఆన్ చేయడానికి కూడా సాహసం చేయడం లేదు. దట్ ఈజ్ మొసాద్ అంటోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ రివెంజ్ అంటే కోడెనాగు పగబట్టినట్టే. మొసాద్ రంగంలోకి దిగిందంటే శత్రువులకు డెత్ వారెంట్ ఇచ్చినట్లే. తమ దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి అపాయం కలిగినా వెంటనే స్పందిస్తుంది ఇజ్రాయెల్. ఎనిమీస్ ఎక్కడున్నా వెంటాడి వేటాడి అంతం చేస్తుంది మొసాద్. అందుకే హమాస్, హెజ్బొల్లా లాంటి మిలిటెంట్లకు సైనిక ఆయుధ సాయం చేస్తున్న ఇరాన్కు చెక్ పెట్టడంతో పాటు మిలిటెంట్ గ్రూపుల పెద్ద తలకాయలను లేపేసే డెత్ వార్నింగ్స్ను పంపింది ఇజ్రాయెల్. ఇప్పుడు హౌతీలే టార్గెట్గా వార్ జరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే ఇజ్రాయెల్ అజేయమైన సైనిక శక్తితో ఉంది. శత్రువులతో తమ దేశానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నా వెంటనే ప్రత్యర్థులపై బుసలు కొడుతుంది. అందుకు మొసాద్ అనే ఇంటెలిజెన్స్ సంస్థను ఇజ్రాయెల్ అస్త్రంగా వాడుకుంటూ వస్తోంది. ఉగ్రవాద నిరోధం, సమాచార సేకరణ, కోవట్ ఆపరేషన్లు చేయడంలో మొసాద్ దిట్ట. 1949 డిసెంబర్ 13న ఏర్పాటైన ఈ ఇంటెలిజెన్స్ విభాగం శత్రువుల ఏరివేతలో తిరుగులేకుండా దూసుకెళ్తోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న హమాస్ చీఫ్ హనియే ఆ తరువాత అదే ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్లో హత్యకు గురయ్యాడు. దీన్ని చేసింది తామేనని ఇజ్రాయెల్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. 1980 నుంచే హనియేపై ఇజ్రాయెల్ గురిపెట్టింది. సిన్వార్, హసన్ నస్రల్లాను కూడా ప్లాన్ చేసి పకడ్బందీగా లేపేసింది. వీటి వెనుక ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ మొసాద్దే. మొసాద్ సీక్రెట్ ఆపరేషన్స్ చాలా పకడ్బందీగా ఉంటాయి. దానికి కొన్ని దశాబ్దాలుగా జరిగిన ఉదంతాలు కూడా ఉదాహరణలే. 1972, 1988 మధ్య ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ అప్పట్లో సంచలనం రేపిన ఘటన. ఇజ్రాయెల్ కు చెందిన 11 మంది పౌరులు, 6 కోచ్లు, 5 అథ్లెట్లను జర్మనీలో 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ సందర్భంగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్స్ హతమార్చాయి. దీనికి ప్రతీకారంగా పలువురిని హతమార్చింది ఇజ్రాయెల్. లెటర్ బాంబులు, ఇతర పద్ధతుల్లో హత్యలు చేసింది. బ్లాక్ సెప్టెంబర్ ఆర్గనైజేషన్ కు చెందిన చీఫ్ అలీ హసన్ సలామేను 1979లో లెబనాన్లో కారు బాంబు దాడితో మట్టుబెట్టారు. మ్యూనిచ్ ఒలింపిక్స్ లో ఉగ్రవాదుల దాడిలో ఇతను కీలకంగా వ్యవహరించడమే ఇందుకు కారణం. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మిలిటెంట్ నాయకుడు ఖలీల్ అల్ వజీర్ను 1988లో ట్యూనిస్లో కమాండో రైడ్స్ చేసి ఇజ్రాయెల్ లేపేసింది. 1996లో ఫతీ షాకకి అనే పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుణ్ణి హతమార్చింది. ఇజ్రాయెల్ ప్రజలు సైన్యంపై పలుమార్లు దాడులు చేశారన్న కారణంతో మల్తాలో అతన్ని షూట్ చేసింది సైన్యం. 2004లో హమాస్ సంస్థ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ను హెలికాప్టర్ మిస్సైల్ స్ట్రైక్ తో ఖతం చేసింది. హెజ్బొల్లాకు చెందిన సీనియర్ కమాండర్ ఇమద్ మగ్నియను సిరియాలో కారు బాంబు పెట్టి హత్య చేసింది. 2010లో మొహమ్మద్ అల్ ముబౌను దుబాయ్లోని హోటల్ రూంలోనే చంపించింది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారీ వ్యవస్థను బలహీనం చేసేందుకు 2010, 2020 మధ్యన పలువురు న్యూక్లియర్ శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ రకరకాలుగా మట్టుబెట్టింది. ఈ ఏడాది హమాస్లో సీనియర్ అధికారిగా ఉన్న సలే అల్ అరౌరీని లెబనాన్లోనే డ్రోన్ అటాక్స్ చేసి హతమార్చారు. దీంతో ఇరుగు పొరుగు దేశాలతో పాటు తనపై కత్తి దూస్తున్న వారికి అదే రేంజ్లో శిక్ష తప్పదని చెప్పకనే చెప్పినట్లయింది.